జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా కీలక నేతలు రంగంలోకి దిగుతున్నారు. నెలాఖరులో సీఎం రేవంత్ రెడ్డి క్యాంపెయిన్లో పాల్గొనున్నారు. భారీ మెజార్టీయే టార్గెట్గా అన్ని స్థాయిల లీడర్లను బరిలోకి దించింది హస్తం పార్టీ. జూబ్లీహిల్స్ బైపోల్ కు టైం దగ్గర పడుతోంది. దీంతో అధికార పార్టీ ప్రచారంలో స్పీడ్ పెంచింది. ఇప్పటికే 3 మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించింది. ఇక డివిజన్ల వారీగా కార్పొరేషన్ల చైర్మన్లకు ఇన్ఛార్జీల బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు అధికార కాంగ్రెస్ ప్రచార వ్యూహాన్ని మార్చింది. ప్రతి డివిజన్ కి 2 మంత్రులకు బాధ్యతలు అప్పగించింది. ఆ డివిజన్ లో ప్రచారం చేయడంతో పాటు అక్కడ మెజార్టీ తెచ్చే బాధ్యత మంత్రులపై పెట్టింది. దీంతో ఇప్పటికే మంత్రులు ప్రచారంతో పాటు ప్రతి ఓటర్ను కలిసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో కీలక నేతలు రంగంలోకి దిగనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రచార షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 31న వెంగళరావు నగర్, సోమాజిగూడలో సీఎం ప్రచారం ఉండనుంది. సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు ప్రచారం చేస్తారు. నవంబర్ 1న బోరబండ, ఎర్రగడ్డలో సీఎం క్యాంపెయిన్ చేయనున్నారు. 2వ విడతలో భాగంగా నవంబర్ 4న సీఎం ప్రచారంలో పాల్గొంటారని చెప్పారు. 4న షేక్పేట 1, రహమత్ నగర్లో, 5న షేక్పేట 2, యూసఫ్గూడలో రేవంత్ ప్రచారం చేస్తారని చెప్తున్నారు నేతలు. ఇక 8, 9 తేదీల్లో బైక్ ర్యాలీలో పాల్గొనున్నారు సీఎం. షేక్పేట డివిజన్లో రేవంత్ బైక్ ర్యాలీ ఉండేలా ప్లాన్ చేసింది పీసీసీ. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతోంది. దీంతో జూబ్లీహిల్స్ బైపోల్ అధికార పార్టీకి అత్యంత కీలకంగా మారింది. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రస్తుతం జరుగుతున్న జూబ్లీహిల్స్ బైపోల్లో గెలుపే లక్ష్యంగా హస్తం పార్టీ పావులు కదుపుతోంది. అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే స్వయంగా ఎన్నికల ప్రచారంలోకి దిగుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లకు బైపోల్ టాస్క్ అప్పగించారు సీఎం. ఇక సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగితే క్యాంపెయిన్ మరింత హీట్ ఎక్కనుంది.